నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 973 రోజులైందండి. ఈ రోజు 974 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ వెంకటేశం పూజారి గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారత మందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 974 రోజు, అంటే 2023 నవంబర్ 2వ తేదీ శ్రీకృష్ణ దేశికేంద్రుల 84వ అందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనం ఆకాశాన్ని గురించి
శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? చెలియించనిదాకాశము చలనంబే వాయువనుచు సాటింపదగున్ చలనమె విశ్వమునేనన చలనమె తను వెరుకలనిన జగమనిన సుత. ఈ కృష్ణ దేశికేంద్రులు ఈరోజు మనకు ఆకాశం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నారండి. ఈ 84వ కందపద్యం వ్యాఖ్యానం చేత నేను చాలా మంది గురువులను ఫోన్లు చేసి ఎంతో మంది ఇబ్బంది పెట్టాను. వారికి అందరికి జ్ఞానయజ్ఞంలో ప్రత్యక్ష శ్రోతల సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో మందిని ఎంతో విసిగించాను అనమాట. అంటే తయారయ్యే క్రమంలో అయ్యా ఆకాశం కదులుతుందా కదలదా ఇదే నా ప్రశ్న. నన్నెవరో ఏం లేదండి, పంచవింశతి అనే దానికి ఆన్సర్ ఏమని అడిగారు. 120 భాగం నేను చెప్పాను, చూసి బాగుందండి. ఆయన సరే ఎందుకు మీరు ఆ ప్రశ్నించిన ఆయనకు ఎందుకండి మీకు ఇది 25 అనుకొని తత్వం మీద పరిశోధన చేయండి, ఎందుకు మీరు దాంట్లో పదాల్లో అర్థాలు ఎత్తద్దండి, ఎప్పటికీ మనకు తెలియదు. పదానికి అర్థానికి ముడేసుకుంటే తిరిగినామంటే మనకి ఎప్పటికీ బోధ రాదు. మీరు నేనెవరు అని ప్రశ్నించే వాడిని ప్రశ్నించండి అని కదా చెప్పింది రమణ మహర్షి. అది వదిలిపెట్టి మీకు ఎందుకండి ఇది అంటే, లేదండి మాటి అడుగుతా ఉంటే పెట్టాను అంతేదన్నమాట. రంగారెడ్డి ఫోన్ చేసి నాకు కూడా ఫోన్ చేశారు. ఓకే అండి, మంచిదే. కానీ పదాలు దాని అర్థాలు వెనకాల అంత డీప్ గా వెళ్తా ఉంటే అదే మనకు బోధ రాదు. అందుకని దయచేసి సర్వ సద్గురు భక్త జనులారా, నేను పడిన బాధ మీరు పడకూడదని చెప్తున్నాను. నేనేం చేశానంటే ఈ పదాలు అర్థాలకి సంస్కృత పండితులంతా పోయి వాళ్ళని కంపడబడి వాళ్ళంతా ఇబ్బంది పెట్టేందుకు అడిగిన. అందరూ చెప్పలేరండి. మనకు అచల ఋషి మాత్రమే చెప్పగలిగిన విషయాన్ని సంస్కృత పండితులు చెప్పలేరండి. ఎందుకంటే వాళ్ళకి ఆ పదము దాని అర్థం తెలుసు. దాన్ని పరిపూర్ణానికి అన్వయించి నేర్చుకునే విధానం వాళ్ళ గురుముఖంగా తెలుసుకోలేదు. రహస్యం అర్థమైందా? అవునండి. భగవద్గీత సంస్కృతంలో ఉన్నంత మాత్రాన ఒక డిగ్రీ కాలేజీలో గాని ఒక యూనివర్సిటీలో గాని సంస్కృత పండితుడి దగ్గరికి పోతే దాని అర్థాలు చెప్పలేడు. ఋషి ప్రోక్తమై గురు పరంపరలో ఉండేటువంటి ఆధ్యాత్మిక గురు పరంపరలో వచ్చిన వాడు మాత్రమే చెప్తాడు. అది అక్కడి నుంచే రావాలి. అది మళ్ళీ మనం ఇట్లా చెప్తే గురుముఖంగా నేర్చుకున్నానండి ఇదంటే, అవునా దీన్ని ఇటు కూడా చెప్పచ్చా అంటాడు మళ్ళీ ఆయన. అందుకని చెప్తున్నా చూడండి, ఇక్కడ చలించనిది ఆకాశము అంటే దీనికి మనం ఋషి దగ్గర వెతకాలి, అచల ఋషి దగ్గర వెతకాలి. కానీ దీన్ని ఆకాశంలో ఎతికితే ఆకాశం తెలుస్తుందే. చీకట్లో ఎతికితే చీకటి కనపడదు. చీకట్లో ఎతికితే చీకటి అంటేనే కనపడదని అర్థం. చీకటి అంటేనే కనపడదని అర్థం. అక్కడ చీకట్లో అతనికి ఇంట్లో మీరే మంచి ఉదాహరణ చెప్తున్నారు. ఇంట్లో చీకటిగా ఉందండి. ఆ ఇంటి ఓనర్ అమ్మ బయట ఉన్నారండి. లోపల పోయి లైట్ వేయాలంటే ఎవరు రావాలా? ఆ ఇంట్లో కాపురం చేసిన ఆవిడే రావాలి లోపలికి. మీరు పోయి ఏం చేస్తారు? స్విచ్ ఆడుందో తెలిసిన తర్వాత మరుసటి రోజు కావాలంటే మీరే వేసుకుంటారు లైట్. కానీ ఆ ఇంట్లో ఎవరైతే యూజువల్ గా ఆ ఇంట్లో అన్ని వస్తువులను ఉపయోగిస్తున్నారో వాళ్ళైతే
మరి లోపల ఉండే లైట్లలో ఫస్ట్ ఏ స్విచ్ చేస్తే లైట్ మండుతుంది, ఆవిడ స్విచ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మిగతా స్విచ్లంతా నేర్చుకుని మరుసటి రోజు నుంచి మళ్ళీ మీరు అలవాటు అవుతారు. ఉమ్, కానీ మొదట స్విచ్ చేయాల్సింది అక్కడ ఎవరైతే దాన్ని వాడారో వారు పోయి స్విచ్ చేస్తారు. ఆ స్విచ్ ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దాన్ని వేసేదానికి మళ్ళీ లైట్ ఏడుంది చెప్పండి, ఆ, బాగా గమనించండి. మొత్తం అంతే. దీంట్లో ఆ, తాళం ఓపెన్ చేస్తామండి. ఉమ్, మొదట లైట్ వేయడానికి ఆవిడకి వెలుతురు ఎక్కడుంది? లేదు, ఆవిడలో ఉంది, బయట లేదు. ఆవిడలో అది ఆ జ్ఞానంలో ఉంది. ఆ టక్కున నేరుగా స్విచ్ ఆడ చేయి పెట్టి ఆడేస్తుంది. ఉమ్, అంటే ఇప్పుడు చీకట్లోనే ఆవిడలో లైట్ ఉంది. ఉమ్, అయ్యా ఆకాశంలో నుయ్యిలోనే పరిపూర్ణ ఉంది నాయన. ఉమ్, ఇట్లా లెక్క. ఆ, ఇప్పుడు బాగుంది. చూడండి. ఉమ్, అట్ట చెల్లించనిది ఆకాశము అంటే ఉమ్, ఆకాశం కదులుతుందా కదలదా అనేది ప్రశ్న. ఉమ్, ఆకాశం కదిలేదేనండి. ఆ, ఎట్ట కదిలేది? ఆ, ఇందులో కందపద్యం పూర్తయ్యేలోపు తెలిసిపోతుందండి. ఉమ్, నేను అనవసరంగా ఇందులో లాస్ట్ లోనే ఆన్సర్ ఈ పద్యంలోనే ఆన్సర్ పెట్టుకుని ఊరంతా ఎదిగిన. ఉమ్, చూడండి, చెల్లించనిది ఆకాశము క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. ఉమ్, ఆన్సర్ కి తొందరపడేది వద్దు. అలాగే గురుగారు. ఉమ్, చెల్లించనిది ఆకాశము, ఉమ్, ఆకాశం కదులుతుందా కదలదా అనేది ప్రశ్న. ఉమ్, ఆకాశం కదలనిదా అని ప్రశ్నించుకోవాలి. ఉమ్, నెక్స్ట్ చలనం అదే ఆన్సర్. ఆ, వాయువనుచు సాటింపదగు ఉమ్, చలనంబే వాయువు, ఉమ్, చలనంబే ఆకాశం. ఉమ్, సాటించండి, ప్రకటించండి, ఏం పర్వాలేదు. ఉమ్, చూడండి ఆ వాయువు గురించి మరొక మాట ఇక్కడ. ఉమ్, విశ్వసించబడునది విశ్వము అండి. ఉమ్, విశ్వము అనే పదానికి అర్థం విశ్వసించబడునది విశ్వము. అవును. విశ్వాన్ని విశ్వసించేవాడు పేరు స్వరాట్టు. గురుగారు. చూడండి, విశ్వసించబడునది విశ్వం అండి. ఉమ్, విశ్వాన్ని విరాట్ అంటారు. విశ్వాన్ని విరాట్. అవునండి, స్థూలం. ఉమ్, రైట్, స్థూలం గుర్తుపెట్టుకోండి. ఉమ్, విశ్వము ఈజ్ ఈక్వల్ టు విరాట్ అండి. ఉమ్, ఈ విశ్వసించేవాడు ఉన్నాడే దీంట్లో లోపల వీడు, ఉమ్, వాడే స్వరాట్టు, వాడిదే విశ్వం. ఓహో, ఓహో, ఆ, విరాట్టు స్వరాట్టు. ఉమ్, విరాట్టు అంటే 84 లక్షల జీవరాశులతో కలిపినటువంటి పంచభూత ప్రకృతి. ఉమ్, స్వరాట్టు అంటే దాన్ని గుర్తిరిగేవాడు. గుర్తిరిగేవాడు. ఉమ్, ఈ రెండు వేర్వేరా? కాదు. అంతే, అయిపోయింది. కాబట్టి విశ్వము ఈ యొక్క వాయువుతో, వాయువు కదలడానికి అవకాశం ఇచ్చింది కనుక అది కదిలేదే ఉమ్, అని గట్టిగా చెప్పండి, పర్వాలేదు. ఆ, సాటింపదగును అంటే గట్టిగా చెప్పండి, ఏం ఇబ్బంది లేదు. ఎందుకు భయపడతారు మీరు? ఉమ్, ఈ రోజు క్లాస్ కి రామాంజలి గారు కూడా ప్రధాన ఆకర్షణగా మిగిలారు. ఆయన నాకు దీనికి కావాల్సిన ప్రశ్నలన్నీ ముందే వేసి పెట్టేసినారు గ్రూప్ లో. ఇప్పుడే పెడుతున్నారు ఆయన, నాగేశ్వరరావు పెట్టమని. ఆ, ఉమ్, కావాల్సిన ప్రశ్నలన్నీ ఆయన అందించేసినారు. ఇప్పుడు నాకు ఈ పద్యానికి కావాల్సిన ప్రశ్నలన్నీ ఉమ్, ఆయన వేసింది ఏంటంటే ఇదే ఆకాశాన్ని ఆయన పీస్ చేసి ప్రశ్నించాడు. చూడండి, ఉమ్, అయ్యా 25ది అంతరేంద్రియాలు అంటుంటారు కదా, ఉమ్, జ్ఞాత నంబర్ 25 అండి, ఉమ్, మనసు 24 అండి, ఉమ్, బుద్ధి 23, ఉమ్, చిత్తము 22, జ్ఞాత, బుద్ధి, మనసు, అహంకారము, జ్ఞాత, బుద్ధి, చిత్తం, మనసు, అహంకారం. ఓ, అంతఃకరణ. ఓకే. ఉమ్, అంతఃకరణ చతుష్టయాన్ని ఆకాశం, ఆకాశం యొక్క ప్రతిరూపమే అవన్నీ. ఉమ్, అందులో నాలో ఏది మాట్లాడుతూ ఉంటే అన్ని కలిస్తేనే కదా మాట బయట వచ్చేదా. అవును. మా నెంబర్లు చెప్తాను చూడండి. ఆయన అడిగారు, నెంబర్లు కూడా అడిగారు, ఎట్టా నెంబర్లు అని అడిగారు. ఉమ్, ఆ నెంబర్లు చెప్తాను చూడండి. 25ది జ్ఞాత అండి, ఉమ్, 24ది మనసు, ఉమ్, 23 బుద్ధి, ఉమ్, 22 చిత్తము, ఉమ్, 21 అహంకారము. ఉమ్, ఇందులో ఆకాశం కానిది ఏది? కాంతి ఏం లేదు, అన్ని కలిపేది అయింది. అందుకని
ఉమ్, అయితే ఆయన డౌట్ ఏం తెలుసా, ఉమ్, ఆకాశం శూన్యంగా ఎట్ట గుర్తు తిరుగుతుందంటాడు. ఉమ్, పెట్టాడు నెంబర్లు మళ్ళీ వేసి పెడతాడని తెలీదు. ఆ, ఇప్పుడు పైన జ్ఞాత అనేది నల్లగా పెట్టాడు చూడండి, ఉమ్, లెఫ్ట్ లో నంబర్ 1 ఆకాశము, దాని అంతరేంద్రియాలు అంటారు. అంతరేంద్రియాలు 5 ఉమ్, పట్టికి పెట్టాడు. ఇక్కడ పైన జ్ఞాత శూన్యంగా ఎట్ట గుర్తు తిరుగుతుందని ప్రశ్నిస్తున్నారు ఆయన. ఉమ్, మంచి ప్రశ్న అండి. ఉమ్, జ్ఞాత ఎట్ట గుర్తు తిరుగుతుందంటే మనసుతోనే, ఉమ్, మనసు ఎట్ట గుర్తు తిరుగుతుందంటే బుద్ధితోనే, ఉమ్, బుద్ధి ఎట్ట గుర్తు తిరుగుతుందంటే చిత్తంతోనే. ఉమ్, ఇవన్నీ కలిపితే అహంకారం అంటారు. ఉమ్, గుర్తిరిగేవాడు అహంకారం అంటే అర్థం ఏంటి, నేను. ఉమ్, నిద్ర లేసేటప్పుడు మీకు తలలో నుంచి నేనున్నాననే స్పృహ వస్తా ఉంది. ఆ, గురువుగారి ప్రశ్న ఏంటంటే, ఆకాశం అంటే నిద్రపోయేది కదా, సుషుప్తిగా తీసుకోండి మీరు, ఉమ్, సుషుప్తిగా తీసుకోండి అని రామాంజలి గారు, స్వామి మీరు సుషుప్తిలో ఉండి మాట్లాడండి ఉమ్, ఉమ్, అట్లనమాట. మీరు కూడా సేమ్ అట్లే ప్రశ్నించేది మీరు కూడాను. ఉమ్, ఎవరైనా విచారంలో అట్లే వస్తాయండి ప్రశ్నలు. ఉమ్, కాబట్టి ఆకాశం అనేది 25ది శూన్యం కదండి, 25ది ఎట్ట మాట్లాడుతుందండి. నేనేంలే ఒక చిన్న ముక్క ప్రశ్నిస్తున్న వారు 25వ వాడే అని ఒకటి పెట్టాడంతే. ఉమ్, దాన్ని బట్టి 5 కలిస్తే ప్రశ్నిస్తాయి గాని ఆకాశం కూడా స్వతహాగా ప్రశ్నించదండి. ఉమ్, ఆకాశానికి మళ్ళీ వాయు అంశాలైనటువంటి సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానాలు, జ్ఞానేంద్రియాలైనటువంటి చెవి చర్మము కన్ను నాలుక ముక్కు, శబ్దస్పర్శ రూపరసగంధాలైన విషయేంద్రియాలు, నోరు చేతులు కాళ్ళు ముక్కు బుధము అనేటువంటి కర్మేంద్రియాలు 25 కలిస్తే 25వది ప్రశ్నిస్తుంది. ఉమ్, కలవకపోతే ప్రశ్నిస్తుందా అంటే, అది మీరు కలవకుండా ఉండేటప్పుడు మాట్లాడండి నా దగ్గర, అప్పుడు వస్తాను, అప్పుడు మా ఆన్సర్ ఇస్తా. ఉమ్, అంటే కలుసుటే ఎరుక, ఉమ్, అన్నపు సూక్ష్మాంశము మనసు, ఎన్నగా నీరంబు ప్రాణము, ఈ రెండు కలుసుట ఎరుక. కలవకపోతే పరిపూర్ణం అండి. ఉమ్, కలవకపోతే పరిపూర్ణం అంటే అది నువ్వు పరిపూర్ణ 26వ వాడు. ఉమ్, నువ్వు 26వ వాడు అయినప్పుడు నువ్వు 25 కాదని మరి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది నీకు? ఉమ్, నువ్వు అదే. ఆ, కాబట్టి చెల్లించనిది ఆకాశము అంటే, ఆకాశం అనేది కదులుతుందా కదలదా అనేటువంటి ప్రశ్నకి కదులుతుందనే సమాధానం. ఉమ్, చలనంబే అదే ఆన్సర్. ఉమ్, అందుకని విశ్వమును విరాట్టు అని, వాయువును స్వరాట్టు అని అంటారు, రెండు ఒకటే. ఉమ్, కాబట్టి కదలిక లేనటువంటి ఉత్త బట్ట బయలులో, ఉమ్, అచల పరిపూర్ణములో, ఉమ్, నిష్ప్రతియోగిక నిజ బ్రహ్మములో, ఆ, ఎప్పుడు 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 ములుగుచ్చదానికి సందు లేకుండా ఉండే పరిపూర్ణంలో, ఉమ్, ఆకాశం అనే అబద్ధపు గుర్తు అనేటువంటి విశ్వములో విశ్వసించబడి వాయువు కదలడమే స్వరాట్టు. ఉమ్, స్వరాట్టు అనేది నేను సమిష్టికర్తగా సమిష్టి వాయువును మాట్లాడుతున్నాను. ఉమ్, అందులో ఇక్కడ మనసులో నుంచి మనసు గుర్తిరిగేది, వ్యష్టిలో నుంచి దాన్నే మనసు అంటున్నాను. ఉమ్, దీన్ని కట్టలేకనే ఆయన 6వ అధ్యాయంలో మనసును కట్టడం అనేది గాలిని దారంతో కట్టినట్టు ఎట్టగట్టమంటావు అని అడుగుతాడు. ఉమ్, దారిని ఊరికి ఇది అవగాహనతో సులభమే, ఉమ్, ఇక్కడే ఆలోచిస్తే కుదరదు. ఉమ్, గురువు చెప్పిన రీతిలో ఆలోచిస్తే చాలా ఈజీ. ఉమ్, కాబట్టి విశ్వము చూసుకోండి, ఇప్పుడు చలనమే విశ్వము అన్నప్పుడు విశ్వంలో ఆకాశం ఉందా లేదా? ఆ, చలనమే విశ్వము. ఇంత సింపుల్ దానికి నేను మొదటి పదాన్ని పట్టుకొని ఇబ్బంది పడిపోయినాను. ఉమ్, చలనమే విశ్వము, విశ్వమే చలనం. ఉమ్, విశ్వంలో చలనం ఏది? భూమి, లేకపోతే నీళ్ళ, లేకపోతే అగ్ని, లేకపోతే చంద్రుడా, లేకపోతే సూర్యుడా అని అడిగితే ఉమ్, విశ్వమే చలన రూపము. ఉమ్, కాబట్టి ఆ నీళ్ళల్లో ఉమ్, కదలిక, అలలో ఏ మూల కదులుతా ఉందంటే అలే కదలిక. ఉమ్, సముద్రంలో అల ఉందండి, ఉమ్, అలలో కదలిక నీళ్ళల్లో ఉందా అలలో ఉందా అంటే ఉమ్. మొత్తం సముద్రం అంటేనే కదలికలతో కూడి ఉంటది అది. అంటే మీరు విశ్వం పరిపూర్ణంలో ఏర్పడిందని మీరు అంటున్నారా? లేదండి, విశ్వం పరిపూర్ణంలో ఏర్పడలేదంటున్నానండి. పరిపూర్ణంలో ఏర్పడలేదు. మరి విశ్వం అనేది అశూన్యం అండి. ఆకాశం అనేది శూన్యము లేనిది. ఏ ఆకాశము ఈ శూన్యం లేనిది ఏ శూన్యంలో క్రియేట్ చేయబడింది? ఎలా క్రియేట్ చేయబడింది?
నేను క్రియేట్ చేయబడలేదని అంటున్నానండి. క్రియేట్ చేయబడకుండా మనం చర్చిస్తున్నాంగా. అవునండి, ఈ చర్చ లేనిదనే కదా చెప్తా ఉండేది. అది ఎట్లా సాధ్యం? మరి పరిపూర్ణం ఎలా ఉంది మరి? చాలా సులభంగా పరిపూర్ణం ఎలా ఉంది కాదు, పరిపూర్ణంలో పరిపూర్ణం ఎట్టుందో చూసేదానికి మనం లేదని కదా చెప్తా ఉండేది. బాగా క్లియర్ గానే చెప్తున్నానండి. కాదు గురుగారు, నిన్న మన పచ్చడి సోదరులో ఒక ఆయన చక్కగా అడిగారు, ఆయన పేరు చెప్పను కానీ, ఇప్పుడు చైతన్యం మాత్రం పరిపూర్ణం ఎందుకు కాదంటారు. ఎందుకంటే చైతన్యాన్ని మనం చూడటం లేదు, అది అంతటా విశ్వం అంతా నిండి ఉంది. దాంట్లో మనం వాళ్ళాడుతున్నాం కానీ అది ఏమన్నా ఇదవుతుందా అని చెప్పేసి పరిపూర్ణంలాగా పరిపూర్ణాన్ని చైతన్యాన్ని పరిపూర్ణించకూడదు అంటున్నారు ఆయన. అదేనండి, ఇది అది కాదు, అది ఇది కాదండి. మరి చైతన్యం పరిపూర్ణం కాదు, సరే పరిపూర్ణం ఇది అని ఎస్టాబ్లిష్ ఏ బేసిస్ మీద మనం చేయాల్సి ఉంటుంది? చేసేవాడు అందులో లేదని అదే దాన్ని తెలుసుకోలేమని తెలుసుకోవడమే దాన్ని తెలియడం. రాసుకోండి, పరిపూర్ణము ఎరుకతో తెలియుటకు వీలు పడదని తెలియుటకే భగవద్గీత ప్రతిపాదించబడింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్ అదే కదా, అందులో సెకండ్ పార్ట్ లో ఉండేది అదే. ఇంకా 10 నిమిషాలు దీని గురించి మీరు ఎన్నైనా ప్రశ్నించవచ్చు. సెకండ్ పార్ట్ అదే, ఓం ద్వారానే సూచన చేస్తున్నారు. తత్ అంటే పరిపూర్ణం అని చెప్పాను మీకు నేను. ఓం అంటే ఎరుకండి, మాట్లాడేది ఎరుకే. అవును, ఓం అంటే ఎరుకే, తత్ అంటే పరిపూర్ణమనే కదా చెప్తున్నాను. దాని అక్కడ ప్రతిపాదన చేస్తా. అదే క్రియేషన్ ఎవరో చేసుకుంటారు కదా, క్రియేషన్ లేకుండా ఓం ప్రాప్త ఎవరు చేయలేదండి క్రియేషన్. అది ఎట్లా సాధ్యం గురువు గారు? నిద్రలో కళని ఎవరు సృష్టించారండి? నిద్రపోయిన వాడు ఇక్కడ గుమ్మని నిద్రపోతున్నాడు కదా. ఇప్పుడు మా ఆవిడ బాగా హాయిగా నిద్రపోతా ఉంది. ఆవిడ కలగంటా ఉంది అనుకోండి, దాన్ని ఎవరు ఇచ్చినారు ఆమెకి? నేను ఇచ్చినానా? ఆమె ఎక్కడి నుంచి తెచ్చిందా? కలగంటూ ఆమె ఎక్కడో ఊర్లో విహరిస్తుంది. ఎవరు ఇచ్చినారా? ఎవరు తయారు చేశారు అదంతా? అది ఎప్పుడు మెకానిజం ఉంది గురుగారు. మనం పుట్టాము, మనం ఇప్పుడు నిద్రపోతున్నాం, నిద్ర వచ్చేటప్పుడు కాలు వస్తుంది. అది మెకానిజం ఉంది. అది అంతేదా? ఇది కూడా సేమ్ సృష్టిలో ఉండే మెకానిజం అలా ఉంది అంతే. సృష్టి లేనిదని స్పష్టంగా తెలిసిన వాడు సృష్టికి అతీతుడు కదా. సృష్టికి అతీతుడు అయిన తర్వాత సృష్టి ఎట్ట కనిపిస్తుంది మీకు? మీరే సృష్టికి అతీతులు అయితే మీకు సృష్టి ఎట్ట కనిపిస్తుంది చెప్పండి? మెలకువ ప్రపంచం కళ్ళలో ఉండే వాడికి మెలకువ ప్రపంచాన్ని చూసే వీలుందా? కళలో విహరిస్తున్న వాడికి మెలకువ ప్రపంచాన్ని చూసే వీలుందా? ఉదాహరణ సరిపోకపోతే మీరు ప్రశ్నించండి మళ్ళీ అండి. పరిపూర్ణాన్ని నువ్వు ఎందుకు చూడలేవంటున్నానంటే, మీరు నాగేశ్వర ప్రసాద్ అనే నేను పరిపూర్ణాన్ని చూడాలంటారండి. నేను చూడలేదు కాబట్టి అది లేదు అని కూడా అంటారండి. పూజారి వెంకటేశం అనే నేను పరిపూర్ణాన్ని చూడలేకపోతున్నాను కాబట్టి అది లేదేమో అని భ్రాంతి చెందుతాడండి పూజారి వెంకటేశం. ప్రపంచమే నిజమేమో, ఆయన ఊరికే లేని దాన్ని కల్పించి చెప్తున్నాడు మనుషుల్ని ఆకర్షించేదానికి. అలాంటిది ఏమి లేదు, ప్రపంచమే సత్యం అంటాడండి. కాబట్టి దీనికి ఆన్సర్ చూడండి. పూజారి వెంకటేశం తన కళలో మెలకువను చూడగలడా? లేదు. అటేరండి, మేలుకున్న పూజారి వెంకటేశం తన కళను చూపించగలడా? కుదరదు కదా. కనుక ఇది అది కాదు, అది ఇది కాదు, దానికి దీనికి సంబంధం లేదు. కళలో మెలకువ కనపడదు, మెలకువ వచ్చిన తర్వాత కళను చూపించేదానికి వీలు పడదు. వెరీ క్లియర్. వీలు పడదు. అట్లాగే పరిపూర్ణాన్ని చూడలేము, చూపించలేము అన్నప్పుడు పరిపూర్ణం గురించి డిస్కషన్ ఏంటి గురువు గారు? నాకు ఇదే అర్థం కావట్లేదు. కళ్ళలో ఉండేవాడికి మేలుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చాలా మంచి ప్రశ్న అండి. అది కూడా మళ్ళీ అడిగి వస్తున్నా. ఇది నిజానికి అర్ధగంట తర్వాత జరగాల్సిన చర్చ, పర్వాలేదు. అయ్యా, కళ్ళలో ఉండేవాడికి మేలుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. అదే విధంగా ప్రతి మానవుడికి పరిపూర్ణాన్ని తెలియవలసిన అవసరం ఉంది. కర్తృత్వరహిత కర్మాచరణ అలవాటు అవ్వాలంటే, సమాజంలో ధర్మబద్ధంగా వాడు ప్రవర్తించాలంటే, ధర్మ మార్గంలో ప్రవర్తించాలంటే, స్వధర్మాన్ని నిర్లక్ష్యం చేసి పాపి కాకుండా ఉండాలంటే, పుణ్యం గురించి నేను మాట్లాడట్లేదు, సమాజంలో స్వధర్మాన్ని తప్పి పాపులుగా చలామణి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాడికి పరిపూర్ణం తెలియాలండి.
కర్తృత్వ రహిత కర్మలో కూడా కర్మ ఉంది కదా గురుగారు, పరిపూర్ణంలో కూడా కర్మ ఉన్నట్టేగా. కర్తృత్వ రహిత కర్మలో కర్మ ఉంది, పరిపూర్ణంలో కూడా మరి కర్మ ఉన్నట్టేగా పరిపూర్ణంలో కూడా. అప్పుడు అది ఇది కాదు, ఇది అది కాదు అని చెప్పేశాను మీకు. అది ఎట్లా సాధ్యం గురుగారు? నది లోతు లేదు కానీ ఒడ్డు ఉంది అంటున్నారు, అది ఎట్లా సాధ్యం? ఎట్ట నదికి లోతు లేదు కానీ ఒడ్డు ఉంది నదికి అంటున్నారు. లేదండి, రెండు నదికి సంబంధించిందండి. నది ఒడ్డు లేదు, లోతు లేదు పరిపూర్ణంలో. అది నదికి సంబంధించినటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ కల్పించింది. ఒడ్డు లేదు, ఏమీ లేదు, వెరీ క్లియర్. చూడండి, కల్లో ఉండేవాడికి మెలకువ అవసరం, మెలకువలో ఉండేవాడికి నిద్ర అవసరం, కళ అవసరం లేదు. కళ అవసరం లేదు. గమనించండి, మెలకువలో ఉండేవాడికి నిద్ర అవసరం కానీ కళ అవసరం లేదు. నిద్ర అవసరం కానీ కళ అవసరం లేదు. 100% కళ పిలవకుండానే వచ్చిందా లేదా? వచ్చింది. అదే విధంగా ఈ మానవుడికి పరిపూర్ణత చెందడము ఖచ్చితంగా అవసరము, పరిపూర్ణత తెలియడం ఖచ్చితంగా అవసరము. లేనివాడు లేనట్టుగా ధర్మబద్ధంగా జీవనం కొనసాగించాలంటే పరిపూర్ణత తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరము. అది తెలుసుకోవాలంటే ముందుగా విచారించాల్సింది ఆకాశాన్ని, ఆకాశ స్వరూపుడు వీడు ఎవరు, ఎట్లున్నాడు, ఎట్ట బతుకుతున్నాడు ఖచ్చితంగా విచారించాలి. కాబట్టి వీడు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉండేది స్వరాట్టు, వ్యక్తిగతంగా హంస రూపంలో ఉండేది జీవుడు. ఇప్పుడు నిద్రలో కళ రాకుండా చేసుకోవడం మన చేతిలో ఉందంటారా? కళే లేనిదన్నప్పుడు దాన్ని రాకుండా చేసుకోవాల్సింది ఏముందండి? నిద్రలో కళ రాకుండా చేసుకోవడం మన చేతిలో ఉందా అంటే, అసలు కళే లేనిదని చెప్పిన తర్వాత కొత్తగా లేకుండా చేసుకోవడం ఉంది. పరిపూర్ణంలో ఎరుక కూడా అంతే. ఎరుక లేనిదని తెలియడమే విచారంలో తెలుసుకుంటే సరిపోతుంది తప్ప దానికి ఏమి సాధనలకు ఏదైనా ఏం చేసే పని ఏమి లేదండి. అందుకని కదా కళ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు? అంటే మెలకువలో కళ లేదు, అట్లాగే పరిపూర్ణంలో ఎరుక లేదని తెలుసుకోవటమే అంటారు మీరు. అంతే కదా. అంతే. అలా రాని వస్తే ఏమైంది? లేనిదే కదా. రాని వస్తే కళ వస్తే నష్టమే ఉంది. అట్లా జీవనం లేనివాడుగా కొనసాగించు, ఏమైనా ఏం తప్పేముంది? కాబట్టి కర్తృత్వ రహిత కర్మలో కర్మ ఉంటది కానీ కర్త ఉండడు. అది ఆ నేర్పు వచ్చి దాన్ని బుద్ధి యోగం అంటారు. భగవద్గీత కొత్తగా ఎస్టాబ్లిష్ చేసింది బుద్ధి యోగాన్ని. అంతకుముందు యోగ వాసిష్టంలో లేని ఒక కొత్త సౌలభ్యాన్ని భగవద్గీత కల్పించింది మనం. భగవద్గీత నుంచే భగవద్గీత సారాంశ జ్ఞానం రాసిన తర్వాతనే కృష్ణ ప్రభువులు ఇలాంటి పద్యాలు రాయగలిగారు. కాబట్టి అందులో సమిష్టి ఆకాశంలో వీచే గాలి స్వరాట్టు, ఆ స్వరాట్టు పూజారి వెంకటేశ్వరంలో వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాస ప్రణవ బ్రహ్మమైనటువంటి హంసయే సర్వప్రపంచంగా ఈ శ్వాసకే తెలుస్తుంది. నాలో ఉండేటువంటి అంటే పూజారి వెంకటేశ్వరంలో నడిచేటువంటి శ్వాసకే కదా ప్రపంచం తెలుస్తుంది. అదే కదా అహం అహం అని అహంకరించేది. ఈ శ్వాసలో అహం రహితం అయితే నిష్కళ బ్రహ్మం అదే, నిరుపమానం అదే, శాంతము, పరిపూర్ణము, పరిశుద్ధము, అత్యంత నిర్మలము, కారణాలు కానిది. దాన్ని ఈ హృదయంలోనే తెలిసిన వాడు లేదని తెలిస్తే పరిపూర్ణాన్ని తెలియకనే తెలుసుకునేస్తాడు. కాబట్టి దాని యందు ఈ యొక్క అంటే ఆకాశంలో సకారము స్థూల శరీరమైంది, హంసలో హం అనేది అహంకారం అండి. హంస హం అంటే అహంకారం అండి, దాందేనండి ప్రపంచం. అది స. హంసలో అహంకారం అనేది గురుగారు. హంసలో హం అనేది అహంకారం అండి. క్లియర్. స అంటే అది అని అహంకారం యొక్క ప్రపంచం అండి. అది అంటే అహంకారం యొక్క ప్రపంచం, రైట్. కాబట్టి ప్రపంచం అహంకారం అనేది తప్ప నిజంగా లేదు. ఆ అహం పదార్థ రహితం అయితే వాడు పరిపూర్ణుడు. కాబట్టి చలించేది ఆకాశమే. అంటే వాయువు చలనానికి అవకాశం ఇచ్చినటువంటి ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక వలనే ప్రపంచం తెలియబడుతుందని ప్రకటించండి. చలించేటువంటి శ్వాస వల్లనే ప్రపంచం తెలియబడుతుందని ప్రకటించండి. తనువు ఎరుక, తనువు అంటే విరాట్టు, ఎరుక అంటే స్వరాట్టు.
ఉమ్, తనువు అంటే ప్రకృతి, ఎరుక అంటే ఆ పురుషుడు. ఉమ్, కాబట్టి ప్రకృతి పురుషులు కలిసినటువంటి ఈ యొక్క జగము అనేది జన్మించినట్లు గతించినట్లు తెలియడమే తప్ప ఈ ప్రపంచం ఎప్పుడూ పరిపూర్ణంలో పుట్టలేదు. ఉమ్, పూర్ణమునందెరుక పుట్టలేదనే శివరామ దీక్ష, అదే శివరామ దీక్ష సాంప్రదాయంలో ఉమ్, స్పష్టంగా మనకు ఆయన 4 ఏళ్లు శ్రీధర స్వామికి సేవ చేసి దత్త సాంప్రదాయం నుంచి సంత్ సాంప్రదాయం, సంత్ శ్రీధరుల శిష్యుడే సంత్ జ్ఞానేశ్వర, సంత్ శ్రీధరుల శిష్యుడే శివరామ దీక్షితులు. ఉమ్. అటువంటి పరంపరలో భగవద్గీత సారాంశ జ్ఞానాన్ని రాయడం వల్లనే ఈ కంద పద్యాలను రాయగలిగారు కృష్ణ ప్రభువులు అని మనకు స్పష్టంగా తెలుస్తా ఉందండి. అంటే ఇప్పుడు ఒకటి క్లియర్ అయింది గురుగారు నాకు కూడా. అహంకారం లేకపోతే, ఎరుక లేకపోతే ఏదైతే మిగిలి ఉందో అది పరిపూర్ణంగా భావించాలి. అంతేనండి. మీరు చెప్పిన దాన్ని 2 వాక్యాల్లో చెప్తాను, రాసుకోండి. చిన్న వాక్యం. ఆ, ద్వంద్వ సహితము ఎరుక. ఉమ్, ద్వంద్వ సహితం అంటే ద్వంద్వ ఏకము ఎరుక, ఇంకా బాగుంటుంది. ఉమ్, ద్వంద్వ ఏకం అంటే నేను మేనులు కలిసినటువంటిదండి, ఉమ్, ఆకాశము వాయువు కలిసినటువంటిదండి. ఇప్పుడు ఈ పద్యం ప్రకారం ఉమ్, ద్వంద్వ ఏకము ఎరుక, ఉమ్. ద్వయరహిత ఏకము పరిపూర్ణము. ద్వయరహిత ఏకం పరిపూర్ణం. అంతేనండి. అదే పరిపూర్ణం అనేది కేవలం భావం అంతే. ఉమ్. కాదండి, ఎందుకు కాదు ఎరుక అనేది గురుగారు? కేవలం భావం. అది ఎట్లా సాధ్యం? ఉమ్. పరిపూర్ణం భావం కాదు, ఎరుకే భావం. పరిపూర్ణం ఈజ్ దేర్, దర్ ఇస్ నో యాక్టివిటీ. అదే ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఓకే. దానికి రాలేదు, నాకు వచ్చింది ప్రాబ్లం. ఉమ్, ఉమ్. వెరీ సింపుల్. మీరు ప్రశ్నించండి, ఏం ఇబ్బంది లేదు. మీరు మీకు ప్రశ్న వచ్చినప్పుడు ఏం ఆపుకోబాకండి. ఉమ్, ప్రాబ్లం వచ్చింది దానికి కాదు, పరిపూర్ణానికి ఏం ప్రాబ్లం రాలేదు. ఉమ్. మరి ప్రాబ్లం వచ్చిందంటే నాకు ద్వయానికి ప్రాబ్లమా, ద్వయరహితానికి ప్రాబ్లమా, మీరే చెప్పండి. మీకు తెలుస్తానే ఉంది. అదే ఇప్పుడు అహంకారం లేకపోతే, ఎరుకు లేకపోతే ఏదైతే ఉందని అనుకుంటున్నామో అది పరిపూర్ణంగా భావించడం అనే భావం తప్పది ఉంది ఎంతవరకు? అనేది అది ఎట్లా చెప్తాం గురువు గారు? అది ఎట్లా సాధ్యం? చెప్తానండి. ఇంట్లో ఏమేమి ఉందో అని భావించడం వేరు, ఆ, రూమ్ లో తలుపు వేసినప్పుడు రూమ్ లో ఏముందని భావించడం వేరు. ఆ, అయ్యా రూమ్ లో బాగా ఖాళీగా శుభ్రంగా ఉంది, ఏం లేదని చెప్తాను నేను. ఉమ్. అది మీరు భావిస్తే సరిపోదు, లోపల వచ్చి లైట్ వేసుకొని చూసిన తర్వాత మళ్ళీ భావించాల్సిన అవసరం ఉందే? లేదు. అట్లే రండి. నా పిడికిలు బిగించానండి ఇప్పుడు మీకు. ఉమ్, మీకు బోధ దృఢీకరణ కావాలండి. ఉమ్, నా పిడికిలు బిగించానండి, ఉమ్, ఇప్పుడు ఏమి లేదని నాకు తెలుసు, ఉమ్. మీకు తెలుసా? తెలీదు. అదే మీకు చేతి ఇచ్చి చూపించిన తర్వాత అది ఏమీ లేదని తెలుస్తుంది. అప్పుడే మీకు నిర్ధారణ. అది ఏమీ లేదని తెలుస్తుంది అనేది భావన. ఆ భావన పరిపూర్ణమైన భావన అని అంటున్నా. నో 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 నో. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇక్కడ ఉదాహరణ మాత్రమే. ఉమ్, అయితే మీరే పరిపూర్ణుడైన తర్వాత ఉమ్. మీలో ప్రశ్నించేవాడు మిగలడు. ఆ, అది ఎప్పుడు వస్తుంది అప్పుడు రాని, ఏం పర్వాలేదు, ఇంకా ఒక అధ్యాయం మిగిలే ఉంది కదా. అంటే ప్రశ్నరహితం పరిపూర్ణం అంటారా? ఖచ్చితంగా సమాధానం పరిపూర్ణం అంటున్నారు. ప్రశ్నరహితం అనే దానికి సమాధానమే పరిపూర్ణం, ఉమ్, సమాధాన స్వరూపమే పరిపూర్ణం. ఉమ్, ఆ సమాధానం చెప్పేవాడు పరిపూర్ణుడే. ఉమ్. కాబట్టి ఈ రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఓం తత్ సత్ అక్కడ కొనసాగిద్దాం. మీ చర్చ అక్కడ ఉన్నది. అట్లే తప్పకుండా. ఇది ఆయన ఏది చెప్పాడు, ఈయన అదే చెప్తున్నాడండి. ఆ, చూడండి, మనం ఓం తత్ సత్ అనే దాంట్లో జ్ఞానయజ్ఞ 2వ భాగానికి వచ్చేసామండి. ఉమ్, మోక్ష సన్యాసిని మోక్షము సేవించును. మోక్ష సన్యాసిని మోక్షము సేవించును. అమృత సమర్పణ శ్లోకము. ఉమ్, ఓం తత్ సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణః త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. పురా అంటే సృష్టి ప్రారంభంలోనండి. ఉమ్. సృష్టి ప్రారంభంలో కేవలము పరిపూర్ణమే ఉండెను ఉమ్, అంటే ఇప్పుడు కూడా అదే ఉంది అనుకోండి. ఉమ్, నేరుగా తెలుగు అర్థం చెప్తున్నా మీకు. ఉమ్. సృష్టి ప్రారంభంలో కేవలం పరిపూర్ణమే ఉండెను, అందులో సృష్టి లేదు. ఉమ్, లేని సృష్టి తనకు తానుగా గాఢ నిద్రలో తోచిన కలవలే.
ఉమ్, కృష్ణప్రభులు కూడా ఈ పద్యం వాడారండి. కృష్ణప్రభుల అభిమానులకు చెప్పేస్తాం, మేలుక సుషుప్తి లోపల ఏ లీలను తనకు తాను ఏ తెంచెనో ఉమ్, గుర్తు ఆ లీల బయలు లోపల గాఢ నిద్రలో వచ్చినటువంటి కలవలే ఆ ఉన్న పరిపూర్ణంలో లేకనే తనకు తానుగా కదిలినట్లు భావించినటువంటిదే ఓం. ఆ, బాగా గమనించండి, మళ్ళీ చెప్తాను. సృష్టికి పూర్వము ఉన్న పరిపూర్ణమే ఉండెను, ఉమ్, అందులో తనకు తానుగా ఉన్న పరిపూర్ణంలో లేకనే లేనిది తనకు తానుగా కలవలే తోచి తానున్నట్లుగా భావించి అహంకరించినదే అవ్యక్తము నుండి ఓం అను శబ్దము. ఉమ్, సృష్టికి మూల పదార్థము ఓం, ఉమ్, జనన మరణాలకు పుట్టుక ప్రదేశము ఓం, ఉమ్, జనన మరణాలు పుట్టని చోటే పరిపూర్ణము. ఉమ్, ఈ ఓంని ఓం రహితాన్ని కూడా ఓంతోనే సూచన చేయదగును. ఉమ్, ఓంకార రహితంగా బోధ ఉండదు, ఉమ్, బోధంతా ఓంకార సహితమే. ఉమ్, ఓం అనే శబ్దం నుంచే సృష్టి ప్రారంభమైంది అనేది ఓం అనే పదానికి అర్థం. ఉమ్, నెక్స్ట్ తత్ అనే పదానికి అర్థం చెప్పాను, మళ్ళీ 3వ రోజు చెప్తున్నాను ఇప్పుడు ఈ శ్లోకాన్ని. ఉమ్, ఎందుకంటే భగవద్గీతలో ఇది ప్రధాన ఘట్టం అండి. ఉమ్. ఇక్కడ పరిపూర్ణంలో శూన్యం ఉందా గురుగారు? పరిపూర్ణంలో శూన్యం ఉందా? శూన్యం ఉందే అంటారా? ఉమ్, ఆన్సర్ మీ ప్రశ్నలోనే వచ్చేసింది నాకు. అంటే ఓం ఏర్పడింది కదా, ఓం ఎట్లా వచ్చింది మరి? శూన్యం లేకుండా మరి పరిపూర్ణంలో శూన్యం లేదు, తర్వాత తోచిందంటే మరి పరిపూర్ణంలో శూన్యం ఉన్నట్టే కదా. పరిపూర్ణంలో శూన్యం ఉంటే కదా ఓం అనేది తోచేది, లేకపోతే పరిపూర్ణంలో తోయటం అనే ప్రసక్తి ఎక్కడ వస్తుంది? అదేనండి, అది కళ కొనసాగుతూ ఉన్నప్పుడు అడిగితే చెప్పలేం కదా. కళ కొనసాగుతున్నప్పుడు ఈ కళ ఎట్ట వచ్చిందని అడిగే కథ ఉండదు, అది కళ అని తెలిస్తే. ఉమ్, కళ కొనసాగుతున్న సమయంలో ఉమ్, ఈ కళ ఎట్ట వచ్చిందని అడుగుతాడు ఆవిడ? ఉమ్, ఉమ్, అడుగుతాడా? ఆ, ఉమ్, అడగడు. ఎందుకు అడగడు? కళను నిజం అనుకుంటున్నాడు కాబట్టి అడగడు. ఉమ్, మెలకువ అనేది ఒకటి ఉంది అనేది కళలో అర్థం కాదు. ఉమ్, ఆ విధంగా పరిపూర్ణం ఒకటి ఉంది అనేది ఇప్పుడు మనకెట్ట అర్థమవుతుంది? మనం దానికంటే వేరుగా ఉన్నాం కదా, 3 అవస్థల్లో ఒక అవస్థ కదా ఇది. ఉమ్, కాబట్టి గాఢ నిద్రలో కళ తోచినట్లు ఓంకారం తోచింది అంటే ఓంకారం లేనిదని తెలియాలి కదా. ఇప్పుడు మీరు ఇప్పుడే తెలుసుకోండి, మళ్ళీ ఎప్పుడో క్లాస్ అయిన తర్వాత వస్తూ. ఉమ్. గాఢ నిద్రలో తోచిన కళ ఉండేదా లేనిదా? లేనిది. పరిపూర్ణంలో తోచిన ఓం కూడా లేనిదే. ఉమ్, క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఉమ్, లేనిది లేదని చెప్పేదానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఉండే పరిపూర్ణం నేను చూపించలేకపోవచ్చు మీకు. తోయటానికి మరి పరిపూర్ణ అవకాశం ఇచ్చింది కదా గురుగారు. ఎరుకం తోయటానికి పరిపూర్ణ అవకాశం ఇవ్వకపోతే మరి ఎలా దోసింది? చెప్తాను. వెరీ గుడ్, మంచి ప్రశ్న అండి. అవకాశం ఇచ్చిన వస్తువుని ఏమని చెప్తారు చెప్పండి? అవకాశం ఇచ్చిన ఆ వస్తువును శూన్యం అనాలి, పరిపూర్ణం కూడా శూన్యం అనలేంగా. నేను అనమని ఏడు చెప్పినానండి, మీరే చెప్తున్నారు ఆన్సర్ కూడా. అవకాశం ఇచ్చిన వస్తువుని ఆకాశం అనాలి. ఉమ్, ఇప్పుడు అర్ధగంట సేపు మాట్లాడింది ఆకాశం గురించి. అది లేనిదని, అది శూన్యమని, అది కదలిందని, అది కదలిక అని, కదలినట్లు భావించింది అదేనని, దానికి అతీతంగా ఉండే పరిపూర్ణంలో ఈ కదలిక లేనిదని ఇంతసేపు మాట్లాడింది అదే కదా. అది. ఉమ్, ఇప్పుడు చెప్పండి, మీకు నిద్ర తన మనసు వల్ల నిద్రలో కళ తనకు తానుగా తోచిందా, నిద్ర గాఢ నిద్ర కళకు అవకాశం ఇచ్చింది అనే దానికి ఉందా? గాఢ నిద్ర కళకు అవకాశం ఇచ్చింది. గాఢ నిద్రలో కళ రాదుగా. గాఢ నిద్రలో నుంచే కదా సుషుప్తిలో, గాఢ నిద్ర నుంచి సుషుప్తికి వచ్చి సుషుప్తి నుంచే కదా కళ తోచింది. అవును. కాబట్టి కళకు వెరీ గుడ్, మంచి మంచి మాట చెప్పారు. గాఢ నిద్ర నుంచి కళ రాదు, ఉమ్, సుషుప్తుల నుంచే కళ వచ్చేది. అవును. మరి సుషుప్తుల నుంచి కళ వచ్చింది కాబట్టి కళకు అవకాశం ఇచ్చింది సుషుప్తే గాని గాఢ నిద్ర కాదు. ఉమ్, బాగా మంచి మంచి. నాకే ఇప్పుడు మీరు కీ ఓపెన్ చేశారు, తాళం మీరే ఓపెన్ చేశారు. ఇప్పుడు నాకు ఉమ్, రాసుకోండి. జాగ్రత్త, ఉమ్, స్వప్నము, ఉమ్, సుషుప్తి, ఉమ్, లాస్ట్ పదం గాఢ నిద్ర. ఉమ్, మనకు అర్థమయ్యే పదాలు రాసుకుందామండి, ఎవరెవరో ఉపయోగించిన పదాలు మనకొద్దు. ఉమ్. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి, పూజారి వెంకటేశానికి అర్థమయ్యే పదాలే రాసుకుందాం మేడం. అట్లా నాకు పెద్ద పరిభాష నాకు తెలియదు. మనకు వేరే పదాలంతా తెచ్చుకుంటాం, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం.
అందుకే వేరే వినం నేను పెద్దగా పెద్ద పెద్ద పద్యాలు. జాగ్రత్త అనేది ఇప్పుడు మనం మాట్లాడుతా ఉన్నామండి. తర్వాత రెండోది స్వప్నం రాశారు కదా, ఆ స్వప్నం సుషుప్తుల నుంచి వచ్చిందండి. ఓకే గురుగారు. కాబట్టి ఈ ఈ నిద్రకి ఇది కలకి మెలకువకి అవకాశం ఇచ్చింది సుషుప్తి అంతే. మీరు రాశారు ఇప్పుడు చూడండి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, గాఢ నిద్ర అని రాసుకోండి. ఆ గాఢ నిద్రలోకి పోయిన తర్వాత ఇదేమన్నా ఉందా? లేదు. అక్కడ కళ వచ్చే అవకాశమే లేదు. ఏ స్థితిలో ఆ స్థితి ఉంది గురుగారు ఇక్కడ. ఇప్పుడు పట్టుకోండి, ఇక్కడ సుషుప్తిలో స్వప్నం లేదు. స్వప్నావస్థలోనే స్వప్నం ఉంది అంటే దానికి ప్రత్యేకమైన అరేంజ్మెంట్ దానికి ఉంది వ్యవహారం. అదే ఈ వ్యవహారాలంతా ఈ మూడిట్లోనే తప్ప, ఈ మూడు ఒకదానికి ఒకటి లింక్ తప్ప ఆ గాఢ నిద్రలో కళ తొయ్యడం అనేది ఉండదు కదా. తొయ్యడం అనేది ఉండదు కదా. అక్కడుండే నువ్వే పరిపూర్ణుడు. అనవసరంగా ఈ మూడింట్లోకి వచ్చి మీరు ప్రశ్నించడం వల్లనే ఈ మూడింటిని ఒకదానికి ఒకటి పోలిక చేసి చెప్పుకోవాల్సి వచ్చింది. అక్కడుండే నువ్వు పరిపూర్ణుడు, ఆ పరిపూర్ణుడే, ఆ పరిపూర్ణమే ఈ తత్. ఓం పక్కన ఉండే తత్ అది. ఓకే, అమ్మగారు నిద్రలే డిస్టర్బ్ చేసేసాను అమ్మగారు. సో పరిపూర్ణమే స్వప్నమే అంటారు. వెరీ క్లియర్ గా, స్వప్నము వంటి కల వంటిదింతయు కాని నిక్కము కాదు సర్వార్థములు మనస్సంభవములు. తలపలముడుతున్నారు. కల వంటిదింతయు కాని నిక్కము కాదు సర్వార్థములు మనస్సంభవములు. వ్యక్తికి తోచేవంతా కూడా వ్యక్తికి సంబంధించిందే తప్ప, అంటే వ్యక్తికి ప్రపంచానికి సంబంధించింది. వ్యక్తి ప్రపంచం ఒకటే, ఎరుక మరుపు ఒకటే, పరిపూర్ణం దీనికంటే వేరైనది. కాబట్టి ఓం అనే శబ్దంతో సృష్టి ప్రారంభమైంది. ఓం అనే శబ్దంతో సృష్టి ప్రారంభమైంది అంటే మనం ప్రారంభమైనమని అర్థం. కళ ప్రారంభమైనట్టు. నెక్స్ట్ తత్ అనే శబ్దానికి మాత్రం పరిపూర్ణమని అర్థము. పరబ్రహ్మ, అనాది నిర్వికల్ప పరబ్రహ్మ, అది ఏది కానిది. ఏమని అనరాని తత్వమది పరిపూర్ణ మెరుకకు ఎరుగరానిది ఎరుక కానిది అని మాత్రమే అన్నారు. పెట్టండి, ఇక్కడ ఏమో రాసి పెట్టాడు. ఎందుకోండి, ఓంకారము ఈ నామందలి ప్రథమ వర్ణముగా దాని రెండో వర్ణమే తత్తు. అంటే ఓం తర్వాత మీకు చెప్పింది తత్తు కదా. అవును గురుగారు. ఓం తర్వాత చెబుతున్నటువంటి తత్తుకి పరిపూర్ణము అని ఇప్పుడు భావించండి. మీరు పరిపూర్ణం తెలిసిపోయిన తర్వాత భావించేవాడు కనపడడు, అట్లా సూచన. ఓకేనా? ఓం అంటే సృష్టికి మూల పదార్థం అని భావించండి. ఈ ఓం అనేది ఏదైతే ఉందో, ఈ ఓం సృష్టికి మూల కారణమే తప్ప సృష్టికి ముందు పరిపూర్ణం ఉండేను అని చెప్పాను చూడండి. ఇప్పుడు ఆడికి పోయింది. ఒకప్పుడు ఉండినట్టు ఇప్పుడు లేదనుకోబోతుంది. ఇప్పుడు ఎరుకులో ఉన్నా కాబట్టి ఉండినని చెప్పాల్సి వచ్చింది. ఈ పరిపూర్ణము ఉండెను అని మాట్లాడుతూ ఉండేటటువంటి ఎరుక పరిపూర్ణంలో లేనిది. అదే సత్యము, అదే నిత్యము. ఓం అంటే ఎరుక, తత్ అంటే పరిపూర్ణము, సత్ అంటే సత్యము. ఈ మూడు నిర్వచనాల్లో ఓం అనేదాన్ని సృష్టికి కారణంగా భావించండి. తత్ అనేటువంటి పరిపూర్ణాన్ని, సత్ అని చేరుకునేటువంటి మార్గాన్ని ప్రజలకు చూపడానికి మూడు ఏర్పాటు చేశారండి. త్రివిధ అండి, త్రివిధ. బ్రాహ్మణులు, గురువులు. బ్రాహ్మణులు అంటే గురువులు అండి. వేదాహ అంటే బ్రాహ్మణుల చేత చెప్పబడింది, అచల ఋషుల చేత చెప్పబడింది. యజ్ఞాలు అంటే తనను తాను అర్పించుకునే విధానం. ఈ పదాలంతా మీకు పుస్తకాల్లో రాదు, ఇంకా అర్థాలంతా ఎన్ని పుస్తకాలు ఎత్తికినా దొరకదండి. ఇప్పుడు మీ వల్ల అది బయటకు వస్తాను. బ్రాహ్మణ తేన వేదాశ్చ, బ్రాహ్మణ వేద యజ్ఞ, ఈ మూడు పదాలండి. బ్రాహ్మణ అంటే అచల ఋషి అండి. వేదాలు అంటే ఋషి ప్రోక్తమైనటువంటి సూచనలు. ఆ సూచనల ద్వారా యజ్ఞాలు అంటే ఎరుక రహితమయ్యే విధానం అని అర్థం అండి. ఇప్పుడు ఎక్కడ నేను మిమ్మల్ని ఏమన్నా ఎప్పుడన్నా కట్టెలు తీసుకొని వచ్చి అగ్గిమంటేమని చెప్పినా, నెయ్యి పోయమన్నా, దాన్ని అదే జ్ఞాన యజ్ఞం అని అర్థం అండి. యజ్ఞం అంటే
ఈ 3 బయలుదేరాయి. ఇదే మొదటి ప్రశ్నకు సమాధానం. ఆయన ఎవరు ప్రశ్న వేసినాడు, భలే వేసినాడు. ఆధ్యాత్మిక విచారణ ఎక్కడ మొదలైంది అని. ఇట్లా మొదలైందంట అండి సృష్టి ప్రారంభంలో. నెక్స్ట్ ఇప్పుడు మనం అయ్యా ఎక్కడున్నాం, మన విచారణ ఎక్కడే ఉన్నామా? మూడో రోజు విచారణలో ఉన్నామండి. చూడండి, వీర శ్రేష్ఠుడు అయినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, సృష్టించుటకు పూర్వము బ్రహ్మ అంటే పరిపూర్ణమును మరిచిపోవడం వల్ల అనేది నిన్న చెప్తున్నామండి. ఇంకా పైకి తీయండి, ఇంకా పైకి తీయండి. ఇదేనా శాస్త్రోక్త విధులు లేకపోతే సంఖ్యాకులుగా ఇదేనా? నిన్న ఎంతవరకు అయింది చూడండి. అంతే, ఇక్కడి నుంచి రైట్. ఇదేండి, ఇదే కరెక్ట్. సృష్టించుటకు పూర్వము చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పదంలో ఎన్ని రోజులు లేట్ అయినా నాకు ఇబ్బంది లేదు, మీకు సూచన ఇవ్వాలి అంతే. ఇక్కడ ముగిసాము నిన్న. సృష్టిని సృష్టించేదానికి పూర్వము బ్రహ్మ నన్ను మరిచిపోయాను. ఇక్కడ మాత్రం ఈ రోజు మీకు సూచన కాకుండా వదిలిపెట్టే క్వశ్చనే లేదు. అవుతున్నారు మా ఆయనలో శ్రద్ధ ఉండాలి కదా అని అర్థం. శ్రద్ధ పుష్కలంగా ఉండదండి, మీలో శ్రద్ధ పుష్కలంగా ఉందండి. చూడండి, నిద్రపోయిన తర్వాత కళ ప్రారంభమయ్యేటప్పుడు జాగ్రత్త అవస్థను మరిస్తేనే కళ మొదలవుతుంది. అవునా? సూచన అయిపోవాలి ఇప్పుడు మీకు. మీరు రాత్రి నిద్రపోయినప్పుడు జాగ్రత్త గుర్తుంది, సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత కళ స్టార్ట్ అయింది. అయ్యా, కళ స్టార్ట్ అయింది అంటే మామూలు నిజ జీవితాన్ని మరిచినామని అర్థం కదండి. అట్లా 432 కోట్ల సంవత్సరాల సమిష్టి కళ ప్రారంభమైందంటే పరిపూర్ణాన్ని మర్చిపోయింది అని అర్థం. ఇది ఇప్పుడు పరిపూర్ణమే ఉన్నదన్నటికి లేనిరుక జోలి అందు లేనే లేదు. ఇప్పుడు పట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు తత్తు గురించి చెప్పాలి మీకు. తత్ అంటే చూడండి, బ్రహ్మాండమంతటా బయలు నిండుండే, బయలులో లేనిరుక బ్రహ్మాండం అయ్యే. మాట్లాడుతూ ఉండేటువంటి సృష్టి లేనిదండి, ఉన్నట్లు భ్రమించబడుతున్నదండి. ఎవరికి? భావించి వాడికి మాత్రమేనండి. అటు కాకుండా భావంలోన బహిరంగంగా కూడా గోవిందునే భజించే గురువాక్యాన్నే భజించినప్పుడు, గురువాక్యాన్ని మీరు స్పష్టంగా మీ శ్వాసలో గురువాక్యాన్ని తీసుకుంటే ఎరుక ఏ కోసైనా కనపడదండి. అలమేలుకున్నట్లు మీరే పరిపూర్ణులుగా తెలియబడతారండి. పరిపూర్ణాన్ని మర్చిపోయినారు, పరిపూర్ణాన్ని గుర్తు చేసినాడు గురువు, అంతేనండి. కాబట్టి అతను సృష్టి కార్యము చేయకుండా ఉండేవాడినే పరిపూర్ణుడు అంటారండి. కాబట్టి ఇప్పుడు మీరు సృష్టి కార్యం చేయలేదని 25వ వార్డు నుంచి మీరు 26వ వార్డు అని గుర్తు చేసుకుంటే నంబర్ లేదు మళ్ళీ. అయితే 21 నుంచి నాకు చెప్పండి అని అడిగేదానికి అవకాశం లేదు. కాబట్టి ఏ నామ సహాయంచే అతనికి సృష్టించగలిగే సామర్థ్యం వచ్చిందో దాన్ని ఓం అంటారండి. ఏ నామం యొక్క అర్థం చెప్పేదానికి ఈ మూడక్షరాలు ఏది? ఓం తత్ సత్. ఓం తత్ సత్ అనే 3 పదాలని కూడా ఓంకు అతీతమైన దాన్ని సూచన చేయడం కోసమే వాడిన పదాలండి. చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చెప్పడం వల్ల నాకు కూడా తెలుస్తా ఉందండి. బ్రహ్మకు సృష్టించగల శక్తి లభించింది చూడండి. కాబట్టి పరిపూర్ణం ఎరుకకు అవకాశం ఇచ్చింది అనకూడదు, దానికి గాఢ నిద్ర కళకు అవకాశం ఇచ్చింది అనకూడదు. వాడి మనసు కల్పన అంతే. అది ఆ మంత్రమే ఓం తత్ సత్ అండి. అంతటా చూడండి, బ్రాహ్మణులను సృష్టించి, ఎవరు సృష్టించి? ఓంకారంలో నుంచే సృష్టి. బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞము అనేది అన్ని కూడా రాయబడినటువంటి రాతలో కోతలంతా కూడా రాతలో కోతలకు అతీతంగా ఉండేదాన్ని తెలియజేసేదానికి తండ్రి. అటు పిమ్మట అతడు లెక్కించినవి కానంత మనుష్యులను జనింపజేసెను. చూరాడు ఓంకారం జనింపజేసింది, ఓంకారం జనించింది పురుషులు, అది జీవరాశులు. అది కళ్ళలో జన్మించినట్టేనండి. వారి నిర్వహణకు బ్రహ్మ త్రిభువనములను దానపత్రముగా రాసిచ్చను. ఈడు ఎవరు? మాయాశబలిత బ్రహ్మ. త్రిభువనములు అంటే జననము, అదే ఉత్పత్తి, స్థితి, లయము, తత్వ రజో తమో గుణము.
ఈ త్రిభువనాలు. ఉమ్, ఈయన ప్రజాపతి రేపు వస్తుంది ఆ కందపద్యం, బ్రహ్మందు లేక కలిగిన బ్రహ్మ అని. ఉమ్, ఈ డూప్లికేట్ బ్రహ్మ గురించి, ఒరిజినల్ బ్రహ్మ గురించి సరైన క్లారిఫికేషన్ రేపు చెప్తాడు కృష్ణ ప్రభు. ఉమ్, ప్రజాపతి బ్రహ్మ ఇటు అద్భుత కార్యమును అనర్చగల సామర్థ్యమును సంపాదించుటకు కారకమైన ఆ మంత్ర స్వరూపమును చెప్తారు. వినండి ఉమ్, చూడండి, ఆ మంత్ర స్వరూపం ఏది? ఓంకారమే కదా. ఉమ్, కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలను ఉద్దేశించి ఆ యొక్క బ్రహ్మమును గురించి చెబుతున్నారండి. ఉమ్, చూడండి, సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక అన్నారు. ఉమ్, అప్పుడు గుర్తు చేస్తా పరిపూర్ణాన్ని మీకు ఇక్కడ చెప్తూ కూడా. ఉమ్, ఎన్ని మంత్రాలు చెప్పినప్పటికీ సృష్టిలో మంత్రం ద్వారా తెలియదగింది మంత్రం లేనిదనే విషయం మాత్రమే. ఉమ్, మంత్రం ద్వారా తెలియదగింది మంత్రాతీతం మాత్రమే. అంతే. ఉమ్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మంత్రములన్నిటికీ అధిపతి ప్రణవం అండి, ఓంకారం అండి. ఉమ్, కాబట్టి ఈ నామం అందలి ప్రథమ వర్ణముగా ఎరుంగును. ఉమ్, నారాయణమ్మ గారు, అవధూతాశ్రమం నారాయణమ్మ గారు చాలా సార్లు చెప్పారు నాకు, ఉమ్, ఆయన మంత్రానికి ముందు ఓం వాడుతున్నారు, ఉమ్, కొంతమంది వాడకూడదని అబ్జెక్షన్ చేస్తారు. ఉమ్, అది ఎందుకు వాడాలనో ఎందుకు వాడకూడదో దయచేసి ఎవరి గురువు దగ్గర వాళ్ళు తెలుసుకోండి, ఉమ్, విచారించి తెలుసుకోవాలి. కానీ వాడకూడదని చెప్పకూడదు, వాడాలని చెప్పకూడదు. ఉమ్, కాబట్టి ఓం అనే మంత్రం ఎందుకు వాడుతున్నారంటే ఉమ్, ఓంకారాతీతమైన పరిపూర్ణాన్ని తెలియజేయుటకు. అంతేనండి. బాగా గమనించండి. దీనికే నాకు ఈ సూచన విమలాంబ వీరలక్ష్మి గారు చేశారండి. అంతేనండి. ఎరుకుతోనే పరిపూర్ణం తెలుసుకోవాలి కనుక ఇక్కడ ఓం ఉపయోగిస్తున్నారు అంటారు మీరు. నేననలే, ఉమ్, పెద్దలు చెప్పింది అదే. ఆ, చాలా క్లియర్ గా నాకు, అంటే విమలాంబ వీరలక్ష్మి నేరుగా చెప్పలేదండి నాకు, ఉమ్, కురుపూర్ నాగేశ్వరరావు గారి రికార్డ్ చేసుకోమని చెప్పినట్టుంది పాపం. ఉమ్, ఆయన పంపించాడు. ఉమ్, ఇదే పరిపూర్ణము అని పలకతానే ఉండదు ఆవిడ. ఉమ్, అది ఎవరు రాసినారు, ఎక్కడ రాసినారు నాకు అంతకుముందు తెలియదండి. ఉమ్, పలకనిదే పరిపూర్ణము, పలికినదే ఎరుక ఎనుచు పలకబడెను, పలకనిది ఓంకారాతీత పరిపూర్ణ మదిరా, తపల బిందువు బయలై ఉన్నదిరా. బయలు గురించి మాట్లాడేది ఎరుకే. ఉమ్, ఇది ఆమె ఒక కందార్థం పాడి పంపించారు. ఉమ్, అరే ఇది భలే ఉంది, 295 కందార్థాలను 292 కందార్థాలని కందపద్యాలని చదివినప్పటికీ నాకు అర్థం కాని సులభంగా అర్థమైపోతా ఉంది. ఎవరు ఇది పాడింది ఏందని అడిగింది. నాగేశ్వరరావు అని అడిగితే ఉమ్, మా అమ్మగారు పాడి మీకు పంపారండి అన్నారు. ఉమ్, అప్పుడు చూస్తే అది మందిపల హనుమంతరాజు యోగి రాసినటువంటి 21 కందార్థాల్లో ఒకటి. ఉమ్, అప్పుడే పరిపూర్ణ దర్శనం రచించబడుతోంది. ఉమ్, మరి అప్పుడు ఈ సూచనలంతా కూడా మరి నాకు ఆమె కల్పించారు. కాబట్టి మరి ఆమె సాక్షాత్తు సద్గురు స్వరూపంగా నేను భావించాలనే తప్ప ఆవిడ భావించరు. ఉమ్, అంటే మనం భావించాలి, ఆవిడకి ఏ భావం ఉండదు. ఉమ్, అది సద్గురు స్థితి. ఉమ్, దాన్ని తెలియజేసేది ఎరుక తెలియజేయాలని తప్ప పరిపూర్ణం తెలియజేయదు. ఉమ్, ఇంపార్టెంట్ చూడండి. కాబట్టి దాన్ని తెలియజేసేటువంటి రెండవ వర్ణము ఏది? పరిపూర్ణాన్ని తెలియజేసే రెండవ వర్ణం తత్. ఉమ్, పరిపూర్ణాన్ని తెలియజేసే మొదటి వర్ణం ఓం. ఉమ్, ఓం నమ శ్రీ గురుదేవాయ అనేది అన్నట్టు తత్. ఉమ్, తత్ అనేటువంటిది రెండవ వర్ణము, సత్ అనేది మూడవ వర్ణం. ఉమ్, ఓం అనే పదము సృష్టికి మూలమైంది. ఉమ్, తత్ అనే పరిపూర్ణాన్ని తెలియజేయడానికి ఉద్దేశించబడింది. ఉమ్, ఆ ఓంకి అతీతమైనటువంటి తత్వ అనే పదంతో సూచించబడుతున్నటువంటిది ఏదో అది సత్యమై ఉన్నది. ఉమ్, అంటే టోటల్ భగవద్గీత సారాంశం అంతా ఇక్కడే ఇమిడి ఉందండి. ఉమ్, ఈ రీతిన ఓం తత్ సత్ అన్నిటికీ ఇదే ఉపయోగిస్తూ ఉంటారట. ఉమ్, ఇది బ్రహ్మం యొక్క త్రివిధ నామము. ఉమ్, ఎట్టొచ్చింది ఈ నామం అని కూడా మనకు చెప్పారు ప్రారంభంలో. ఉమ్, పూజారి వెంకటేశం పుట్టక ముందు ఉమ్, వాడికి ఏం పేరు లేదు. ఆ, మళ్ళీ వాడిని పూజారి వెంకటేశం అని పిలుస్తున్నారు. అది పేరు పెట్టబట్టి అందరూ పిలుస్తున్నారు అంతే. ఆ, వాడు ఇప్పుడు కూడా పేరు లేనివాడు ఏక్ నిరంజన్. ఉమ్, ఆ విధంగా అందరూ కూడా అన్ని జీవరాశులు కూడా లేనివే, అంతా పరిపూర్ణమే ఉంది కాబట్టి ఇవేది లేనివే. ఉమ్, ఆ లేనిది లేదని తెలుసుకునేదానికే వేదాలు ఉపనిషత్తులంతా. ఉమ్, లేనిది లేదని తెలుసుకుంటే సరిపోదు, నాస్తికుడు అవుతాడు. ఉండేది ఉందని తెలిస్తేనే లేనిది లేదని, రెండు ఒకేసారి జరగాల. ఉమ్, బల్బు స్విచ్ చేయడం, లైట్ వెలగడం ఒకేసారి జరగాల. ఉమ్,
కాబట్టి ఉపనిషత్తుల అర్థం అనే ఉపనిషత్ సార రూపి అయినటువంటి ఈ సుందర పుష్పం యొక్క సుగంధము ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే తప్ప ఇది ఒకరు చెప్పి ఒకరు తెలుసుకునేది కాదు, గురుముఖంగా తెలియాల్సిందే. ఈ నామంతో ఏకరూపమును పొంది సాత్విక కర్మాచరణము నడిచినప్పుడు తనలో ఉండేటువంటి తమో రజో గుణాలనంతా దూరీకరించుకుని సాత్విక కర్మాచరణ గావించినప్పుడు మానవుడు కైవల్యమును తన ఇంటి సేవకుడుగా చేసుకొనగలుగును. ఇది మీకు ఇచ్చిన టైటిల్. మీకు టైటిల్ ఇచ్చాను నేను మొన్నే 3 రోజుల ముందే. అవునండి. మోక్ష సన్యాసిని మోక్షము సేవించును అంటే అచల పరిపూర్ణ గురుమూర్తికి నిత్యేంద్రియాలు సేవ చేస్తుంటాయి. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే 15వ అధ్యాయం శ్లోకం నెంబర్ 9. అక్కడ ఉంది విషయం ప్రాప్తి. అచల పరిపూర్ణ గురుమూర్తికి ఇవి సేవ చేస్తుంటాయి. అంటే మాయారహితుడిని పరిపూర్ణం సేవిస్తుంది కాదండి, ఇట్లా కూడా చెప్పొచ్చు. మాయారహితం పరిపూర్ణుడిని సేవిస్తుంది. మాయారహితుడు పరిపూర్ణుడు గురుగారు. పరిపూర్ణం సేవిస్తుంది. పరిపూర్ణము సేవిస్తుంది కదండి, పరిపూర్ణుని మాయ సేవిస్తుంది. పరిపూర్ణము అంటే మనకు తెలియదు కదా, పరిపూర్ణుడు అంటేనే ఆయన కూడా గురువు పరిపూర్ణమే. ఇప్పుడు మాయ సహితం ఎరుక జీవి, మాయారహితుడు పరిపూర్ణుడు. అంతేనండి. అంటే అప్పుడు మాయారహితుడుని పరిపూర్ణం సేవించినట్టేగా. పరిపూర్ణము సేవించదు. బాగానండి, పరిపూర్ణం సేవించేదేం లేదు. పరిపూర్ణం సేవించడం అంటే దానికి కర్తృత్వం ఆపాదించినట్టు అవుతుంది కదా. సేవించడం అంటే అది దాన్ని ఏమంటారంటే దాన్ని ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అది ముందుకు వచ్చేస్తుంది. మాయరైతుడికి పరిపూర్ణ ముందుకు వస్తుంది. ముందుకు వచ్చేది అదే నేను చెప్తాను. మాటల్లో వ్యక్తం చేస్తాను, మీ భావన నా మాటల్లో వ్యక్తం చేస్తాను. నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడైతే పరిపూర్ణం తెలియబడినప్పటి నుంచి ఎరుక నాగేశ్వరరావుని సేవ చేస్తూ ఉంటుంది. అది మీ భావన, మీరు చెప్పదలుచుకున్నది అదే. ఇది చక్కగా అది మీకు మాత్రమే, మిగతా వాళ్ళకి చెప్తా. ఇప్పుడు కుక్కని నేను అలవాటు చేసుకోక ముందు కుక్కకి నేను భయపడతా ఉంటాను. కుక్క నాకు అలవాటు అయ్యేంత వరకే నేను దానికి సేవ చేయాలా. కుక్క నాకు అలవాటు అయితే నా వెనకంబడి తోకొక్కుని అది తిరుగుతుంది. మనసు నేను కంట్రోల్ చేయక ముందు మనసు ఏదో కొత్తగా యాడ్ నుంచో పట్టుకోవాలనుకుంటా ఉంటుంది. మనసు కుక్క లాంటిది, కోతి లాంటిది. అటువంటిది నేను ట్రైనింగ్ ఇచ్చేసిన ఇప్పుడు దానికి. నేను పట్టించుకునే పని, నాకు అది సేవ చేస్తుంది. దైవము అనుకూలంగా ఉండటం సంభవించిందంటే అతనికి కర్పూరంతో చేయబడిన అలంకారాలు వచ్చేస్తాయి. ఆ అలంకారములను శరీరం పైన ఎట్లా ధరించాలో తెలుసుకున్నట్టు మాత్రం చాలా కష్టం. పరిపూర్ణ మాటలతో తెలిసిపోయింది అనుకో, వాడు వర్ణించుకుంటా కూర్చుంటాడు. వాడి ప్రవర్తనలో వచ్చేసింది అనుకో, వాడిని అందరూ వర్ణించుకుంటా కూర్చుంటారు. అబ్బా, పరిపూర్ణ మాటలతో తెలుస్తుంటే వాడు వర్ణించుకుంటా కూర్చుంటాడు. అదే పరిపూర్ణ వాడికి అర్థమైపోయి వాడి పరిపూర్ణ ప్రవర్తన వచ్చింది అనుకో, వాడిని అందరూ వర్ణించుకుంటా కూర్చుంటారు. ఇట్లా సత్కర్మలు ఆచరించవచ్చు. కాబట్టి బ్రహ్మము యొక్క నామం కూడా ఉచ్చరించవచ్చు. ఆ పరిపూర్ణాల గురించి మాట్లాడొచ్చు, కానీ ఆ మాటల్లో వీడి ఆచరణ కనపడాలి కదా. అయినప్పటికీ వినియోగమును గురించిన జ్ఞానము శాస్త్రోక్త విధులు లేకపోయినప్పటికీ అసంఖ్యాకంగా సాధు సజ్జనులు మన ఇంటికి వచ్చినప్పటికీ వారిని తగు రీతిని ఆదరించి గౌరవించకపోయినందువలన మనకుండే పుణ్యం కూడా నాశనం అయిపోద్ది అంటూ ఉంటారు. కాబట్టి పరిపూర్ణం తెలిసిన వాడు అందరిలో పరిపూర్ణాన్ని చూడాలి. నేను పరిపూర్ణాన్ని ప్రకటించాలా? అందరిలో పరిపూర్ణాన్ని చూడాలి. అప్పుడే వాడు ఆచరించినట్లు లెక్క. అందుకని అనుభవానంద స్వామి వచ్చిన వాళ్ళందరికీ పాద నమస్కారం చేసేవాడట. ఆయన రాసినటువంటి పుస్తకం చూసిన తర్వాత ఆయన్ని దర్శించాలంటే మనం అభయానంద స్వామిని దర్శించవచ్చు. ఆయన చెప్తాడు ఆయన గురించి. కాబట్టి ఇది ఇంకొంచెం కొద్దిగా విశ్లేషణ ఉంది, ఇది రేపు చూసి మళ్ళీ ఇంకో శ్లోకానికి వెళ్తాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా,
ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. సచ్చిదానందంబునే సద్గురు ఓంకారమని ఎందురు. ఓంకారము నుండియే సృష్ట్యాది వేదములు యజ్ఞములును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే. శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మం మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే
ఈ కీలు తెలిపే మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.